హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 12లో ఏ టీంకి ఎవరు హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారో తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ టీమ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో కూడా హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు లెజెండరీ కోచ్ అయినటువంటి మన్ప్రీత్ సింగ్ గారు. మన్ప్రీత్ సింగ్ గారు యాజ్ ఎ కెప్టెన్గా అండ్ యాజ్ ఎ ప్లేయర్గా ప్రో కబడ్డీ సీజన్ 3లో పట్నా పైరేట్స్కి మొట్టమొదటి ట్రోఫీని అందించారు. అండ్ ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 11లో మొట్టమొదటిసారిగా హర్యానా స్టీలర్స్కి హెడ్ కోచ్గా ట్రోఫీని అందించారు. ఈ విధంగా చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి హెడ్ కోచ్ మన్ప్రీత్ సింగ్ గారు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 5, ప్రో కబడ్డీ సీజన్ 6లలో వరుసగా 2 సార్లు గుజరాత్ జైంట్స్ని ఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగారు మన్ప్రీత్ సింగ్. సో చాలా టాలెంట్ ఉన్నటువంటి హెడ్ కోచ్, ముఖ్యంగా యంగ్ ప్లేయర్స్ని మోటివేట్ చేసి వాళ్ళ నుంచి జబర్దస్త్ పర్ఫార్మెన్స్ని తీసుకురావడంలో బాగా ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి కోచ్గా మనం మన్ప్రీత్ సింగ్ గారిని అభివర్ణించుకోవచ్చు. నెంబర్ 2, మన తెలుగు వాళ్ళు ఓన్ చేస్తున్నటువంటి తమిళ్ ఫ్రాంచైజ్ తమిళ్ తలైవాస్. ప్రో కబడ్డీ సీజన్ 12లో తమిళ్ తలైవాస్కి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు సంజీవ్ బలియన్. లెజెండరీ హెడ్ కోచ్ సంజీవ్ బలియన్ ప్రో కబడ్డీ సీజన్ 12లో తమిళ్ తలైవాస్ హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. సంజీవ్ బలియన్ ప్రో కబడ్డీ సీజన్ 3లో పట్నా పైరేట్స్కి మొట్టమొదటి ట్రోఫీని యాజ్ ఎ హెడ్ కోచ్గా అందించారు. ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 9లో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి యాజ్ ఎ హెడ్ కోచ్గా సెకండ్ ట్రోఫీని అందించారు సంజీవ్ బలియన్. చాలా ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి కోచ్, అర్జున్ దేశ్వాల్ లాంటి ప్లేయర్స్ని ప్రో కబడ్డీకి పరిచయం చేసినటువంటి హెడ్ కోచ్గా మనం ఈయన్ని అభివర్ణించుకోవచ్చు. ఈయన కోచింగ్ చేసినటువంటి టీమ్స్ అన్ని కూడా దాదాపుగా ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యాయని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 8లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్కి ప్లే ఆఫ్స్ బర్త్ని ఇవ్వలేకపోయారు సంజీవ్ బలియన్. బట్ మిగిలినటువంటి అన్ని సీజన్స్లో కూడా సంజీవ్ బలియన్ కోచింగ్ చేసినటువంటి టీమ్స్ అన్ని కూడా ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యాయని చెప్పాలి. సో చాలా టాలెంట్ ఉన్నటువంటి హెడ్ కోచ్ కాబట్టి తమిళ్ తలైవాస్ని సక్సెస్ఫుల్ వేలో లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సంజీవ్ బలియన్. నెంబర్ 3, మరొక సౌత్ ఫ్రాంచైజ్ బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు కర్ణాటకకు చెందినటువంటి కోచ్ బీసీ రమేష్. బీసీ రమేష్ కూడా వన్ ఆఫ్ ద లెజెండరీ కోచెస్ ఇన్ ప్రో కబడ్డీ అని చెప్పుకోవాలి. ప్రో కబడ్డీ సీజన్ 6లో బెంగళూరు బుల్స్ అసిస్టెంట్ కోచ్గా మొట్టమొదటి పీకేఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసినటువంటి ఈయన ప్రో కబడ్డీ సీజన్ 7లో బెంగాల్ వారియర్స్ హెడ్ కోచ్గా బెంగాల్ వారియర్స్కి మొట్టమొదటి ట్రోఫీని అందించారు. అండ్ ఈయన సెకండ్ ట్రోఫీని కూడా బెంగాల్ వారియర్స్ హెడ్ కోచ్గా సాధించారని చెప్పాలి. అండ్ ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 10లో పునేరి పల్టన్ హెడ్ కోచ్గా 3వ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నారు బీసీ రమేష్ గారు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ట్ సీజన్లో పునేరి పల్టన్ హెడ్ కోచ్గా రిజైన్ చేశారు ఈయన. బట్ ప్రో కబడ్డీ సీజన్ 12లో మాత్రం ఒక ఫ్రెష్ స్టార్ట్ని బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్గా మొదలు పెట్టబోతున్నారు బీసీ రమేష్. నెంబర్ 4, 2 టైమ్ ఛాంపియన్స్ అయినటువంటి జైపూర్ పింక్ ప్యాంథర్స్. ప్రో కబడ్డీ సీజన్ 12లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు నరేందర్ రేదు. నరేందర్ రేదు గారు కూడా చాలా టాలెంట్ ఉన్నటువంటి హెడ్ కోచ్ అని చెప్పుకోవాలి. లాస్ట్ సీజన్లో అసలు అంచనాలే లేనటువంటి పట్నా పైరేట్స్ని ఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగారు నరేందర్ రేదు. ఆర్మీ కోచ్ కాబట్టి ఒక కమాండ్ ఉంటుంది, ప్లేయర్స్ని శాసించగలుగుతారు, వాళ్ళ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ని రాబట్టుకోగలుగుతారు నరేందర్ రేదు. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12 ఒక మెమరబుల్ సీజన్గా ఉండబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. నరేందర్ రేదు గారి అండర్లో పట్నా పైరేట్స్ ఎన్నో అద్భుతాలని సాధించింది. ప్రో కబడ్డీ సీజన్ 9లో రవిశెట్టి గారి అండర్లో ప్లే ఆఫ్స్ మిస్ అయిన తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 11లో నరేందర్ రేదు గారి అండర్లో ఒక అద్భుతాన్ని సాధించింది పట్నా పైరేట్స్ మేనేజ్మెంట్. పట్నా పైరేట్స్ ప్రో కబడ్డీ సీజన్ 10లో సెమీఫైనల్స్కి రీచ్ అయింది. ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 11లో ఫైనల్స్కి సైతం వెళ్ళింది పట్నా పైరేట్స్ నరేందర్ రేదు గారి అండర్లో. టాలెంట్ని ఫైండ్ చేయడంలో, ఆ టాలెంట్ని చాలా చక్కగా గ్రూమ్ చేయడంలో, ఆ టాలెంట్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ని రాబట్టడంలో నరేందర్ రేదు గారికి ఆయనే సాటి, ఆయనకు లేదు పోటీ అనే విధంగా దూసుకెళ్లారని చెప్పాలి. నెక్స్ట్ టీం పునేరి పల్టన్. పునేరి పల్టన్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు ఐస్ మ్యాన్ అజయ్ ఠాకూర్. అజయ్ ఠాకూర్ చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ప్లేయర్. 2016 వరల్డ్ కప్ని ఇండియాకి అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్లేయర్ అని చెప్పుకోవాలి. అండ్ తమిళ తలైవాస్కి కూడా ఆయన కొన్ని మెమరబుల్ విక్టరీస్ని అందించారు. టీం యొక్క సహకారం లేకపోవడంతో ఆశించినటువంటి రిజల్ట్ని తమిళ తలైవాస్కి ఆయన అందించలేకపోయారు. బట్ కోచ్గా మాత్రం అజయ్ ఠాకూర్కి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పాలి. ప్రధానంగా ఈ రోజున దబాంగ్ ఢిల్లీ 2 మంచి సాలిడ్ కార్నర్స్తో నిలబడగలిగింది అంటే కనుక దాని వెనకాల అజయ్ ఠాకూర్ గారి కృషి ఎంతో ఉందని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్లో యోగేష్ దహ్యా, ఆశిష్ మలిక్లను
దబాంగ్ ఢిల్లీకి అందించి దబాంగ్ ఢిల్లీ డిఫెన్స్ని స్ట్రెంగ్తన్ చేశారు అజయ్ ఠాకూర్. సో కోచ్గా మంచి టాలెంట్ని ఫైండ్ చేస్తూ ఉంటారు కాబట్టి పునేరి పల్టన్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో బెస్ట్ రిజల్ట్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు అజయ్ ఠాకూర్. నెక్స్ట్ టీం ప్రో కబడ్డీలో అత్యంత విజయవంతమైనటువంటి జట్టు పట్నా పైరేట్స్. 3 టైమ్ ఛాంపియన్స్ పట్నా పైరేట్స్. 3 టైమ్ ఛాంపియన్స్ పట్నా పైరేట్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు కెప్టెన్ కూల్ అనూప్ కుమార్. యాజ్ ఎ కెప్టెన్గా ప్రో కబడ్డీ సీజన్ 2లో యుముంబాకి మొట్టమొదటి ట్రోఫీని అందించినటువంటి ఆయన యాజ్ ఎ హెడ్ కోచ్గా కూడా పునేరి పల్టన్కి అద్భుతాల్ని అందించి పెట్టారని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 7లో పునేరి పల్టన్ హెడ్ కోచ్గా తన కోచింగ్ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినటువంటి అనూప్ కుమార్ గారు ప్రో కబడ్డీ సీజన్ 7లోను ప్రో కబడ్డీ సీజన్ 8లోను అస్లం ఇనామ్దార్, మోహిత్ గోయత్, పంకజ్ మోహిత్ లాంటి ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ని పునేరి పల్టన్కి అందించారు. అండ్ గౌరవ్ ఖత్రి లాంటి స్టార్ డిఫెండర్స్ని పునేరి పల్టన్కి అందించి పునేరి పల్టన్ డిఫెన్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేశారని చెప్పాలి. అండ్ యువ పల్టన్ లాంటి ఒక గ్రేట్ అకాడమీని సృష్టించి పునేరి పల్టన్కి ఎక్కడ లేనటువంటి టాలెంట్ని అందించారని చెప్పాలి. నెక్స్ట్ టీం యూపీ యోధాస్. యూపీ యోధాస్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు జస్వీర్ సింగ్. జస్వీర్ సింగ్ గారు ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి వరుసగా ఇదే టీంకి కోచింగ్ ఇస్తూ ఉన్నారు. యూపీ యోధాస్ బీకే కబడ్డీ అకాడమీ ద్వారా కూడా చాలామంది టాలెంటెడ్ ప్లేయర్స్ని యూపీ యోధాస్కి అందించారు ఆయన. అండ్ గగన్ గౌడ లాంటి టాలెంట్ని యూపీ యోధాస్కి అందించినటువంటి హెడ్ కోచ్ కూడా జస్వీర్ సింగ్ గారు అని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 12లో సైతం ఒక స్ట్రాంగ్ స్క్వాడ్ని యూపీ యోధాస్కి అందించడానికి సిద్ధంగా ఉన్నారు జస్వీర్ సింగ్. నెక్స్ట్ టీం యుముంబా. యుముంబాకి ప్రో కబడ్డీ సీజన్ 12లో కూడా హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు గులాం రజా మజందరాని గారు. గులాం రజా గారు చాలా టాలెంట్ ఉన్నటువంటి హెడ్ కోచ్. ప్రో కబడ్డీ సీజన్ 6లో యుముంబా హెడ్ కోచ్గా వ్యవహరించి అభిషేక్ సింగ్, సిద్ధార్థ్ దేశాయ్ లాంటి ఎంతోమంది సూపర్ స్టార్ ప్లేయర్స్ని ప్రో కబడ్డీకి పరిచయం చేశారు ఈయన. అండ్ దాంతోపాటుగా తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 7లో హెడ్ కోచ్గా వ్యవహరించినటువంటి అనుభవం ఉన్నటువంటి హెడ్ కోచ్ గులాం రజా మజందరాని గారు. గులాం రజా మజందరాని గారిని తెలుగు టైటన్స్ అభిమానులకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పాలి. అండ్ ఈయన రీసెంట్గా యుముంబాకి కూడా హెడ్ కోచ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 12లో కూడా ఈయన్ని కంటిన్యూ చేయబోతోంది యుముంబా మేనేజ్మెంట్. నెక్స్ట్ టీం తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు కిషన్ కుమార్ హుడ్డా. కిషన్ కుమార్ హుడ్డా గారికి టేబుల్ బాటంలో ఉన్నటువంటి టీమ్స్ని ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. ప్రో కబడ్డీ సీజన్ 5 వరకు వరుసగా 5 సీజన్ల పాటు ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి రీచ్ అవ్వలేనటువంటి దబాంగ్ ఢిల్లీని ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రో కబడ్డీ సీజన్ 6లో ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 7లో ఫైనల్స్కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 8లో మొట్టమొదటి ట్రోఫీని కూడా దబాంగ్ ఢిల్లీకి యాజ్ ఎ హెడ్ కోచ్గా అందించారు కిషన్ కుమార్ హుడ్డా. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 9లో సైతం దబాంగ్ ఢిల్లీని ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్లారు కిషన్ కుమార్ హుడ్డా గారు. ప్రో కబడ్డీ సీజన్ 11లో ఆయన తెలుగు టైటన్స్కి హెడ్ కోచ్గా వ్యవహరించారు. అప్పటి వరకు వరుసగా ఓడిపోతూ వస్తున్నటువంటి తెలుగు టైటన్స్కి గెలుపు రుచిని చూపించారు కిషన్ కుమార్ హుడ్డా. లాస్ట్ సీజన్లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్లే ఆఫ్స్ మిస్ అయింది. బట్ గాయపడిన సింహం నుంచి వచ్చేటువంటి శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా ఒక మాస్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కిషన్ కుమార్ హుడ్డా గారు. నెక్స్ట్ టీం దబాంగ్ ఢిల్లీ. ప్రో కబడ్డీ సీజన్ 12లో దబాంగ్ ఢిల్లీకి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు జోగిందర్ సింగ్ నర్వాల్. లాస్ట్ సీజన్లో ఫస్ట్ టైం హెడ్ కోచ్గా ఈ టీంకి వ్యవహరించినప్పటికీ ఈ టీంని చాలా సక్సెస్ఫుల్గా ప్లే ఆఫ్స్ వరకు, ఆ తర్వాత సెమీఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగారు జోగిందర్ సింగ్ నర్వాల్. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 8లో యాజ్ ఎ కెప్టెన్గా దబాంగ్ ఢిల్లీకి మొట్టమొదటి ట్రోఫీని కూడా అందించారు జోగిందర్ సింగ్ నర్వాల్. సో ఈ నేపథ్యంలో ఈయన్నే మరోసారి కంటిన్యూ చేయబోతోంది దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్. అండ్ పోయినసారి మిస్ అయినటువంటి ట్రోఫీని ఈసారి ఖచ్చితంగా దబాంగ్ ఢిల్లీకి అందివ్వాలి అనేటువంటి కసితో ప్రో కబడ్డీ సీజన్ 12 రంగంలోకి దిగబోతున్నారు జోగిందర్ సింగ్ నర్వాల్. ఇక మిగిలినవి రెండు టీంలు, గుజరాత్ జైంట్స్ అండ్ బెంగాల్ వారియర్స్. ఈ రెండు టీంలకి ఎవరు హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు అనేటువంటి అంశం ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్గానే మారిందని చెప్పాలి. త్వరలోనే ఈ రెండు టీంలకు సంబంధించి కూడా మనకి అప్డేట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.